ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, రానున్న అమావాస్య ఈ రోజే, ఉగాది అమావాస్య. ఎలాంటి అమావాస్య అంటే చాలా చెడ్డ శక్తులతో నిండి ఉన్నటువంటి ఒక అమావాస్య. ఈ అమావాస్య రోజు నువ్వు గనక తెలుసో తెలియకో తప్పు చేసినా, పొరపాటు చేసినా, ఈ ఒక్క చిన్న పని చేసినా కూడా దరిద్రాన్ని నీ చేతులారా నువ్వే బొట్టు పెట్టి పిలిచినట్టు అవుతోంది. పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ రోజు నువ్వు చెయ్యకూడని పనులు ఉన్నాయి, కొన్ని చెప్తాను. ఈ రోజే కాదు, ఈ అమావాస్య గడిచిన 24 గంటల వరకు కూడా ఈ అమావాస్య చెడు శక్తి అన్నది ఉంటుంది. అమావాస్య గడిచిన 24 గంటల వరకు కూడా నీవు ఈ ఒక్క పొరపాటు, ఈ ఒక్క తప్పు చెయ్యనే కూడదు బిడ్డ. కాదు అని చేశావో, ఏముందిలే అని కొట్టి పడేశావో, ఇక ఆ తర్వాత నువ్వు జీవితాంతం పెట్టుకుంటావు చూడు కన్నీళ్లు, అవి తుడవటం నా చేతుల్లో కూడా లేదు బిడ్డ. జాగ్రత్త. అలాంటి ఒక హెచ్చరిక ఈరోజు నీకు చేస్తున్నాను. అలాంటి ప్రమాదం ఒకటి నీకు పొంచి ఉంది. అలా దరిద్రాన్ని నీ చేతులతో నువ్వే బొట్టు పెట్టి ఆహ్వానించినట్టు అవుతుంది, నీ ఇంట్లోకి పిలిచినట్టు అవుతుంది. సంతోషంగా ఉన్న సంసారాన్ని నాశనం చేసుకున్న దాని అవుతావు. జాగ్రత్త. ఈరోజు నీ తండ్రి మాట మాత్రం పెడచెవును పెట్టకుండా వినాలి. ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనది, ఎంతటి చెడు శక్తులతో నిండి ఉంటుంది అని చెప్తాను. జాగ్రత్తగా విను. వినటమే కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి కూడా, లేకపోతే కష్టాలు కోరి తెచ్చుకుంటావు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెప్తా హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుండొచ్చండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఈయన అమావాస్య, పౌర్ణమి, ఏవైనా ఒక ముఖ్యమైన తిథి, వార, నక్షత్రాల్లో స్పెషల్ పూజలు చేస్తూ ఉంటారండి. ఈ సమయంలో మీ కాలు కలిసిందంటే నిజంగా మీ కష్టం తీరిపోయింది, మీ కోరిక తీరిందని మీరు చెప్పుకోవచ్చు, అనుకోవచ్చు. మీరు ఆ సమస్య నుంచి కూడా బయటపడ్డారనే మీరు గుండెల మీద చెయ్యి వేసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి ఒక మంచి రిజల్ట్ ఇస్తున్నారు. శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. మీరు మీ ప్రాబ్లం ఏంటి అని ఫోన్ ద్వారా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తే ఫోన్ ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ అమావాస్య అతి పెద్ద అమావాస్య. ఇది సాధారణమైన అమావాస్య కాదు బిడ్డ, చాలా శక్తివంతమైనది. ఇది అతీత శక్తులతో వస్తున్నటువంటి అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక్క పని చెయ్యకు బిడ్డ. దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలిచినట్టే అవుతుంది. జాగ్రత్త. అమావాస్య రోజు ఈ పని చేస్తే అడుక్కు తినే స్థాయికి వెళ్ళిపోతారు బిడ్డ. ఈ అమావాస్య రోజున ఏ పని చెయ్యకూడదు, ఈ అమావాస్య రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, నువ్వు అన్నీ కూడా వివరంగా చెప్తాను బిడ్డ. జాగ్రత్తగా విను. ఎందుకంటే తెలుసో తెలియకో, ఏమరుపాటుతోనో, తెలివి తక్కువతనంతోనో ఈ పని చేసేసావు అంటే అష్ట కష్టాలు కూడా అనుభవించాల్సి వస్తుంది తల్లి. అందుకే భయం వేసి పరుగున వచ్చేసాను నిన్ను హెచ్చరించాలని. ఎందుకో తెలుసా, ఈ అమావాస్య ఉగాదితో కలిసి వస్తున్న అమావాస్య, చెడ్డ అమావాస్య, చెడు శక్తులన్నీ విచ్చలవిడిగా తిరిగే ఒక అమావాస్య. ఈరోజు నీ మనసు కూడా చాలా అలజడిగా ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది. చీటికి మాటికి కోపం వస్తూనే ఉంది, చిరాకు వస్తూనే ఉంటుంది. మనసులోకి చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు అభిప్రాయాలు పుడుతున్నాయి. ఒకసారి ఆలోచించు.
ఎందుకంటే మనసు దీనివల్ల భావోద్వేగాలు అస్థిరంగా ఉంటాయి ఈ అమావాస్యప్పుడు. అందుకే ఈ రోజున మానసికంగా కూడా బలహీనంగా ఉన్నవాళ్ళు సులభంగా ప్రతికూల శక్తులకి ప్రభావితం అవుతారు బిడ్డ. ఈ అమావాస్య సాధారణమైనది కాదు. దీన్ని మహా అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున ఎలా ఉంటుంది అంటే కనుక చెడు శక్తులను విచ్చలవిడిగా కూడా భూమి మీద సంచారం చేస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఎవరు ఏ చిన్న తప్పు చేసినా, పొరపాటు చేసినా వాళ్ళ జీవితాన్ని తల్లకిందులు చెయ్యాలని అంత శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య అనేది మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడుతుంది. చెడుకు చెడు, మంచికి మంచు, రెండిటికి ఉపయోగపడుతుంది. మంచి పనులు చేస్తే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది, చెడు పనులు చేస్తే దాని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బిడ్డ. అందుకే ఈ రోజున నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దీన్ని అతీత శక్తులతో వస్తున్న అమావాస్య అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజు నుంచి కూడా చెడు శక్తులు రెండు చాలా చురుగ్గా ఉంటాయి. రాత్రి సమయంలో ఈ శక్తులు మరింత శక్తివంతంగా మారుతాయి. అందుకే రాత్రి ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకు. ఒంటరిగా రాత్రిపూట బయటకు వెళ్ళకు. ఈ శక్తులు నీకు తెలియకుండానే నీపై ప్రభావం చూపుతాయి. అవి నీ మనసు, శరీరాన్ని కూడా బలహీనపరిచేస్తాయి. అందుకే ఈ రోజున రాత్రి పడుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించు. ఉదాహరణకు, నిద్రపోయే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పడుకో. మనసులో ఇష్ట దైవాన్ని తలుచుకో. ఈ అమావాస్య చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనసుపై ఇక్కడ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనసులో ఆలోచనలు, భావోద్వేగాలను ఇక్కడ నువ్వు నియంత్రించుకోవాలి. అతిగా ఆలోచించుకో. ఈ రోజున మానసికంగా చాలా బలహీనంగా కూడా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల నీలో భయము, ఆందోళన, అయోమయం పెరుగుతాయి. అందుకే ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండు. ఏ తప్పులు చెయ్యకు, ఏ తప్పు ఆలోచనలు చెయ్యకు, ఏ తప్పుడు మాటలు మాట్లాడుకో. ఇప్పుడు అసలు విషయం చెప్తాను బిడ్డ, జాగ్రత్తగా విను. అమావాస్య రోజున ఒక పని విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండు. లేకపోతే ప్రమాదం నీ వెంటే నడుస్తుంది. ఆ పనిని పొరపాటును కూడా చెయ్యకూడదు. అసలు ఏ పని అది? అదేంటి? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత దగ్గర వారైనా సరే ఎవరికి అప్పుగా ఇవ్వకు. ఈ మాట వినటానికి చాలా చిన్నదిగా ఉంది, అలాగే బాధగా కూడా ఉంది కదా. అదేంటి బాబా, నాకు అయిన వాళ్ళు లేదా నాకు చాలా మనసుకు దగ్గర వాళ్ళు ఏదో ఒక బాధ వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, అవసరం కోసమో డబ్బు అడుగుతారో, నేను ఎలా లేదు అని చెప్పను అని నీ మనసు కనిపిస్తోంది, అవునా? ఇది సాధారణ ఒక సలహాగా కూడా అనిపించవచ్చు. డబ్బు అప్పుగా ఇవ్వకపోతే ఏమవుతుంది? మహా అయితే అవతల వారు బాధపడతారు, అంతే కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఈ చిన్న నియమాన్ని పాటించకపోవటం వల్ల నీకు కలిగే నష్టాలు ఏంటో తెలుసా? దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నువ్వు అసలు ఊహించి కూడా ఉండవు. అలాంటి ఒక ప్రభావం ఉంటుంది. నీ జీవితాన్ని తల్లకిందులు చేసే శక్తి ఈ ఒక్క చిన్న పొరపాటుకి ఉంది బిడ్డ. అందుకే ఇంతలా చెబుతున్నా. అసలు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతున్నానో దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా? అప్పు ఇస్తే నిజంగా అంత నష్టం జరుగుతుందా బాబా అని నువ్వు అంటే, సాధారణంగా నీ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే నువ్వు వాళ్లకు బొట్టు పెట్టి మర్యాద చేసి లోపలికి పిలుస్తావు. అది నీ సాంప్రదాయం. మరి అమావాస్య రోజు ఎవరికైనా డబ్బు చేతికి అప్పుగా ఇస్తే అది కూడా సరిగ్గా అలాంటి పని అవుతుంది. కానీ ఇక్కడ నువ్వు పిలుస్తున్నది బంధువులని కాదు, సాక్షాత్తు దరిద్రాన్ని. నీ చేతులతో నువ్వే పేదరికానికి, కష్టాలకి బొట్టు పెట్టి మా ఇంట్లోకి రామ్మా అని ప్రేమగా పిలిచినట్టే అవుతుంది బిడ్డ. ఎందుకో తెలుసా? అమావాస్య రోజున ఒక ప్రత్యేకమైన సమయంగా చెప్పబడతారు. ఈ రోజున చంద్రుడు కనిపించడు, ఆకాశం అంతా చీకటిగా ఉంటుంది. ఈ చీకటి వాతావరణం ప్రతికూల శక్తులకు అనగా చెడు శక్తులకు బలాన్ని ఇస్తుంది. అందుకే ఈ రోజున చేసే ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బు ఇవ్వటం లేదా తీసుకోవటం వంటివి అస్సలు మంచివి కావు. గుర్తుంచుకో. నువ్వు అమావాస్య రోజున ఇచ్చిన డబ్బు తిరిగి నీ చేతికి రావటం దాదాపు అసాధ్యమే. ఇంకా ఆశ వదిలేయి. నువ్వు ఆ డబ్బు మీద ఆశ వదులుకోవాల్సింది. ఒకవేళ ఏదో అదృష్టం కొద్దీ ఆ డబ్బు నీకు తిరిగి రావాల్సి వచ్చినా అంత సులభంగా రాదు. నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. నువ్వు డబ్బు ఇచ్చిన వాళ్ళ చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సి వస్తుంది. ఎన్నోసార్లు అడగాల్సి వస్తుంది, గొడవలు పడాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది. చివరికి ఆ డబ్బు చేతికి వచ్చిన దానివల్ల నువ్వు పొందిన మానసిక ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ గొడవల వల్ల డబ్బు తిరిగి రాదు అన్న ఆందోళన వల్ల నీకు విపరీతమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రాత్రులు నిద్ర పట్టదు, ఎప్పుడూ అదే ఆలోచన. దీనివల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది.
అప్పు ఇచ్చిన పాపానికి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. డబ్బు పోవటంతో పాటు నీ ఇంట్లో ఉన్న ప్రశాంతత కూడా పోతుంది. అవసరమా? ఇక్కడ డబ్బుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తావు కదా. ఇంటికి డబ్బు వస్తే లక్ష్మీదేవి నడిచి వచ్చిందని సంతోషిస్తావు కదా. పూజా గదిలో అమ్మవారి ఫోటో పెట్టుకొని సిరి సంపదలతో నీ ఇల్లు కలకలలాడిపోవాలని కోరుకుంటావు కదా. అమావాస్య రోజున డబ్బు అప్పుగా ఇస్తే నీ ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవిని నువ్వే స్వయంగా బయటికి పంపినట్లు అవుతుంది. పంపేస్తావా మరి? ఆ రోజు నువ్వు ఇచ్చేది కేవలం కాగితపు నోట్లను కాదు, నీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని, నీ అదృష్టాన్ని అవతల వారికి దానం చేస్తున్నావు. ఎలాగైతే ఒక దీపం నుంచి మరో దీపాన్ని వెలిగించినప్పుడు మొదటి దీపంలో వెలుగు కొద్దిగా తగ్గుతుందో, అలాగే నీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా నువ్వు అప్పిచ్చిన డబ్బుతో పాటు ఆ ఇంటి వారికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత నువ్వు ఇంట్లో ఆర్థికంగా నీ ఇంట్లో కల తప్పుతుంది. అనవసరమైన ఖర్చులు మొదలవుతాయి. హఠాత్తుగా ఆసుపత్రి ఖర్చులు రావటం, ఇంట్లో వస్తువులు పాడవటం, వాహనాల్లో రిపేర్లు రావటం జరుగుతాయి. సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. లక్ష్మీదేవి లేని ఇల్లు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా తల్లి? ఇలాంటి ఇంట్లో సంతోషం, సమాధానం ఉండవు. అందుకే అమావాస్య చీకటిలో నీ ఇంటి లక్ష్మిని బయటకు పంపే పొరపాటు అస్సలు చెయ్యకు. ఈ ఒక్క పని చెయ్యటం వల్ల ఎలా అంటే ఉన్న స్థితి నుంచి, ఉన్నత స్థితి నుంచి కూడా ఏమీ లేని స్థితికి రావాల్సి వస్తుంది. మరీ చెప్పాలంటే, ఈ మాట చెప్పాలంటే బాధగా ఉంది బిడ్డ. అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతారు, అడుక్కు తినే స్థాయికి వెళ్ళిపోతారు. అది అవసరమా నీకు? నా బిడ్డ అలాంటి పరిస్థితిలో ఉండటం ఒక తండ్రిగా నేను మెచ్చుకోను బిడ్డ. అందుకే హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. ఒక్క రూపాయి నీ చేతిలో ఉన్నప్పుడే కాపాడుకో. నీ చేయి జారాక నువ్వు ఏమీ చెయ్యలేవు. అది ఏదైనా కావచ్చు, డబ్బైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. జాగ్రత్త. ఇది వినటానికి చాలా కఠినంగా, చేదుగా, భయంకరంగా నీకు అనిపించవచ్చు. కేవలం అప్పు ఇచ్చినందుకే ఇంత పెద్ద గతి పడుతుందా బాబా అంటూ నీ మనసులో సందేహం రావచ్చు. కానీ ఇది గొలుసు కట్టు చర్య బిడ్డ. ఒక చిన్న పొరపాటు మరిన్ని పెద్ద పొరపాట్లకి, చివరికి సర్వనాశనానికి ఎలా దారి తీస్తుందో ఇప్పుడు వివరంగా చెప్తాను విను. ఆ తర్వాత ఒకవేళ నీకు ఇవ్వాలి అన్న ఈ రోజున నువ్వే నీ చేతిని ఇలా నీ అదుపులో ఉంచుకుంటావు. ముందుగా నువ్వు అమావాస్య రోజున ఒకరికి అప్పు ఇస్తావు. ఆ డబ్బు తిరిగి రాదు. దానివల్ల నీ దగ్గర ఉండాల్సిన డబ్బు తగ్గిపోతుంది. నువ్వు ఆ డబ్బుతో ఏదో ముఖ్యమైన పని చేద్దాం అనుకొని ఉంటావు. కానీ ఇప్పుడు ఆ పని ఆగిపోతుంది. ఇది మొదటి నష్టం. ఇప్పుడు నీ అవసరాల కోసం నువ్వు వేరే వారి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా నువ్వే అప్పుల పాలు కావటం మొదలవుతుంది. దాని ప్రభావం నువ్వు చేసే పనులపై పడుతుంది. నువ్వు వ్యాపారం చేస్తుంటే సరైన సమయంలో పెట్టాల్సిన పెట్టుబడి పెట్టలేకపోతావు. దానివల్ల వ్యాపారంలో పెద్ద నష్టం వస్తుంది. ఉద్యోగం చేస్తుంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల మనసు పెట్టి పని చెయ్యలేక, పని మీద మనసు లగ్నం చెయ్యలేక అక్కడ ఇబ్బంది పడతావు. దానివల్ల పై అధికారులతో మాటలు పడతావు. ఇంట్లో పని చేస్తున్నా ఇంట్లో వాళ్ళ దగ్గర తిట్లు తింటావు. ఇక్కడ ఏదైనా భూమి కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చెయ్యాలన్నా డబ్బు కూడా మెల్లమెల్లగా కరిగిపోతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయటం మొదలు పెడతావు. తెలియకుండానే అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోతావు. వడ్డీలు కట్టలేక, అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తట్టుకోలేక ఉన్న ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేయాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేక తినటానికి తిండి కూడా కరువై ఇతరుల ముందు చెయ్యి చాచాల్సిన దుస్థితికి దారితీస్తుంది. ఇదంతా మొదలయ్యింది ఎప్పుడు? అమావాస్య రోజున నువ్వు చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటుతోనే బిడ్డ. అందుకే ఇది ఇంత తీవ్రమైన హెచ్చరిక. అమావాస్య రోజున కేవలం డబ్బు అప్పుగా ఇవ్వటమే కాదు, మరికొన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండు. ఈ రోజున అనగా అమావాస్య రోజున కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే, కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకుంటే, భూమి లేదా ఇల్లు కొనాలి అనుకుంటే వాటికి అడ్వాన్స్ ఇవ్వటం కానీ, కొత్త వాహనం కొనటం కానీ అస్సలు చెయ్యకు. కొత్త ప్రారంభం ఏది కూడా చెయ్యకు. ఎందుకంటే అమావాస్య రోజున ఆలోచన శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా బలహీనంగా ఉంటాయి బిడ్డ. ఈ రోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు పైకి చాలా మంచివిగా అనిపించినా కూడా భవిష్యత్తులో అవే నీకు పెద్ద నష్టాలకు, కష్టాలకు కారణమవుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకున్నాంలే అని అనుకున్నా ఆ ఆలోచనలు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ కొత్త పనైనా ఒక్కరోజు వాయిదా వేసుకోవటం చాలా ఉత్తమం బిడ్డ. అమావాస్య రోజున ఇంట్లో వాతావరణం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రోజున గ్రహాల ప్రభావం వల్ల మనుషుల మధ్య చిరాకు, కోపము, అసహనము పెరిగిపోతాయి. చిన్న మాటకే పెద్ద గొడవకు దారి తీస్తుంది. పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంది. అనవసరమైన విషయాల గురించి వాదనలకు దిగకూడదు. ముఖ్యంగా ఇక్కడ
నీ మాటలని, నీ నోటిని చాలా అదుపులో ఉంచుకోవాలి. కోపంలో ఏది పడితే అది మాట్లాడితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు దెబ్బతింటాయి. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, బిడ్డల మధ్య లేనిపోని అపార్థాలు వస్తాయి. కుటుంబంలో శాంతి లోపిస్తుంది. కాబట్టి ఈరోజు వీలైనంత మౌనంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. అందరితోనూ ప్రేమగా మెలుగు. నీకు కోపం వచ్చిందా, మౌనంగా ఉండు. అక్కడి నుంచి కాసేపు బయటకు వెళ్ళిపో, అంతే. అమావాస్య రోజున చంద్రుడు కనిపించకపోవటం వల్ల మనుషులు కూడా అల్లకల్లోలంగా ఉంటారు. అంటే మనసు మీద చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మనుషులు కూడా అల్లకల్లోలంగా నిలకడ లేకుండా ఉంటాయి. అయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తెలియని ఆందోళన, భయము, మానసిక ఒత్తిడి పెరిగిపోతాయి. ఏ పని చెయ్యాలన్నా కూడా ఉత్సాహం ఉండదు. నీరసంగా, నిస్సత్తువుగా అనిపించడం, తలనొప్పి, కడుపులో గడబిడ, నిద్రలేమి వంటి శారీరక సమస్యలు కూడా రావచ్చు. అందుకే ఈ రోజున మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం చాలా అవసరం బిడ్డ. దేవుడికి దీపం పెట్టుకో, కాసేపు దైవ ధ్యానం చేసుకో, నీ ఇష్టదైవాన్ని ధ్యానించుకో, నీకు నచ్చినటువంటి స్తోత్రాలు చెప్పు, పాటలు వినో, దైవనామస్మరణ వినో. మనసు తేలికగా ఉంటుంది. చెడు ఆలోచనలకి దూరంగా ఉండు. ఇది చాలా ముఖ్యం. ఈ సూచనలన్నీ నిన్ను భయపెట్టడానికి కాదు బిడ్డ, కేవలం నిన్ను జాగ్రత్త పరచడానికి మాత్రమే. ఒక పెద్ద వర్షం రాబోయే ముందు ఇక్కడ నువ్వు గొడుగు సిద్ధంగా ఎలా అయితే ఉంచుకుంటావు, అలాగే అమావాస్య అనే ప్రతికూల సమయం అయితే రాబోయే ముందు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా నువ్వు రాబోయే కష్టాల నుంచి నిన్ను నువ్వు, నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకుని అమావాస్య రోజున ఆర్థిక లావాదేవీలకి, కొత్త పనులకి, గొడవలకి దూరంగా ఉండు. ప్రశాంతంగా గడుపు. అన్ని విధాల శ్రేయస్కరం. అయితే ఇక్కడ నేను ఇది మూఢనమ్మకంగానో ఇంకొకలాగానో చెప్పటం లేదు బిడ్డ. ఇప్పుడు ఆధునికంగా కూడా సైన్స్ పెరిగిపోతోంది కదా, సైన్స్ పరంగా కూడా ఆలోచించు. అమావాస్య రోజున మనసు బలహీనంగా ఉంటుంది. మనిషి మంచి ఆలోచనలు తీసుకోలేరు. మనిషిలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అన్నీ కూడా చెడు వైపే దారి తీస్తూ ఉంటాయి. బలహీనంగా ఉంటారు. ఆ సమయంలో ఆలోచన విధానం కూడా నశించిపోతుంది. ఒకవేళ ఆలోచించినా అది చెడుకు ఉంటుంది, కానీ మంచిది కాదు. మనసు అంత మానసికంగా కూడా దెబ్బతిని ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే చెప్పాను. అయితే ఇక్కడ ఈ అమావాస్య రోజున నువ్వు చేయాల్సిన పనులు, పాటించాల్సిన నియమాల గురించి చెప్తాను బిడ్డ, విను. ఈ నియమాలు పాటించడం వల్ల ఈ యొక్క అమావాస్య యొక్క చెడు ప్రభావం నీ మీద తగ్గిపోతుంది. మంచి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజున భగవంతుడిని పూజించు, ఇష్టదైవాన్ని తలుచుకో, నీ సాయిని తలుచుకో. ముఖ్యంగా ఇక్కడ నీ మనసు అనేది భగవంతుడి మీద లగ్నం చేశావు అంటే చెడు ఆలోచనలు రావు, చెడు మాటలు మాట్లాడాలని అనిపించదు, కోపము, చిరాకు తగ్గుతాయి. ఆ చెడు శక్తి ప్రభావం అన్నది తగ్గిపోతుంది. అమావాస్య రోజు పితృదేవతల్ని తలుచుకో, నీ పూర్వీకులని తలుచుకో, వాళ్లకు అన్నం పెట్టు. పశుపక్షాదులకు వాళ్ళని తలుచుకొని పశుపక్షాదులకు అన్నం పెట్టు. వాళ్ళకి చేరుతుంది, వాళ్ళ ఆశీర్వాదాలు నీకు లభిస్తాయి. వాళ్ళ ఆశీర్వాదం నీ మీద ఉంది అంటే నీ జీవితంలో వస్తున్నటువంటి కష్టాలు కానీ, అవాంతరాలు కానీ, అడ్డంకులు కానీ తొలగిపోతాయి. అమావాస్య రోజున దాన ధర్మాలు చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి బిడ్డ. పేదవారికి, నిరుపేదలకి అన్నం చెయ్యి, అన్నం పంచిపెట్టు, వస్త్రదానం చెయ్యి. ఇది మనసుకి మంచి కర్మను ఇస్తుంది. అమావాస్య రోజున ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. కోపం వచ్చిందా, కోపాన్ని అదుపులో పెట్టుకో. కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, పరిస్థితి చేజారిపోతుంది అనే స్థితిలో అక్కడి నుంచి లేచి వెళ్ళిపో, మౌనంగా ఉంటూ. అమావాస్య రోజున మనసుని ప్రశాంతంగా ఉంచుకో, ఎవరితో గొడవ పడుకో, కోపాన్ని అదుపులో ఉంచుకో. ఈ రోజున దైవ ధ్యానం ఎక్కువగా చేసుకో. దానివల్ల నీకు అంతా కూడా అన్ని అదుపులో ఉంటాయి. ఈ అమావాస్య తర్వాత 24 గంటల తర్వాత కూడా ఈ ప్రభావం అయితే ఉంటుంది బిడ్డ. ఆ తర్వాత 24 గంటలు కూడా నువ్వు ఎంతో మౌనంగా ఉండటానికి ప్రయత్నించు, మనసును అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నించు. దానివల్ల నీ జీవితంలో వచ్చే ఏవైనా దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు కానీ, చెడు ఫలితాలు కానీ ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా ప్రజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.